विशक्तिस्वरूपिणे मात्रे नमः दीपलक्ष्मी देवताभ्यो नमः अष्टदश नमस्कार చేయండి అరటి పుష్పాలు పెట్టండి అయం ముహూర్తః సుముహూర్తోస్తు అనే అదే పదరాలు సీతారామలక్ష్మణ ఆవిష్కృతున్న భగవాన్ సమేత ఈ రామచంద్ర
అమ్మ అందరూ దయచేసి మాట్లాడుతూ వినాలి, తర్వాత చూడరు కానీ నిమిషం. అయితే ఈ కళ్యాణ మహోత్సవ శుభ సమయంలో ప్రప్రథమంగా ఏం చేశామంటే సర్వ విగ్రహముడు విఘ్నేశ్వరుడు ఏ కార్యాన్ని తలపెట్టినా అది నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగడానికి కోసమని బ్రహ్మాంశుడు అయినటువంటి త్రిమూర్తులందరూ కూడా కలిసి విఘ్నాధిపత్యాన్ని మహాగణపతి చెప్పారు. కాబట్టి ఏ యొక్క కార్యక్రమం చేసినా ఆ గణపతి ప్రార్థన చేసుకోవాలి. ఆ గణపతి పూజ చేశాం. తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత స్వాంత్యర్థం నృత్యర్థం అభ్యుదయార్థం అంటే మనమైతే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా శుచిగా మన ఇంట్లో వాక్యాలు చక్కగా చేశాం. ఎందుకంటే మన కాబట్టి చక్కగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా శుచిగా ఉంచాం. అంతేకాకుండా బహిర్గతంగా మనం కూడా శుద్ధయ్యాం. స్నానభావాలు కాబట్టి చక్కగా అలంకరించుకొని చక్కగా కూడా తయారై స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చాం. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ యొక్క బహిర్గత శుద్ధి చేసుకోగలిగాం కానీ అంతర్గత శుద్ధి చేసుకోగలిగామా? చేయలేదు. ఏం చేయాలంటే అది మన వల్ల కాదు, అది యోగులకే చెల్లింది. ఏంటంటే యోగ శక్తి ఉన్న వాళ్ళు, ఆ యొక్క అంతటి జ్ఞానం ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరులు వాళ్ళని తీసుకొని ప్రచారం చేసుకుని మళ్ళీ అంటే బాబా గారు అటువంటి వ్యక్తి సిద్ధ పురుషులు. మనకు అటువంటి ఓపిక లేదు. మనం కాలమాన పరిస్థితులు బట్టి చేద్దాం అనుకున్నా కదా పరిసరాలకు సహకరించాం కదా. మన చేద్దామని సహకరించడం మనకు ఉంది కానీ పరిసరాలకు సహకరించాలి కదా. కాబట్టి పరిసరాలకు మనకి సహకరించాం. మనం కూడా చేయడానికి అవకాశం లేదు కాబట్టి దానికి అనుగుణంగా అందుకోసం ఏం చేసామంటే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. అంటే ఆ యొక్క స్వీకరణ ప్రోక్షణ చేశారు. ఆ ప్రోక్షణ చేయడం వల్ల మనకు నవనాడులు ఏవైతే ఉన్నాయో శాస్త్రాల నుంచి మూలాధార చక్రం వరకు కూడా ఈ ఉన్నటువంటి ఈ షట్చక్రాలన్నింటినీ కూడా మనకు ప్రోక్షణ చేసినటువంటి జలాచరణని పరిరక్షింపబడి ఆ నీటి బిందువులు దాని ద్వారా వెళ్ళి అంతర్గతంగా ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రపరిచి శుచిగా శుభ్రతగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆశీనులై ఉన్నాం. అచేత అది విధంగా చేశాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? కళ్యాణ మహోత్సవానికి మన ఇంటి వర్గాలని, మన బంధువుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, చుట్టుపక్కల అందరినీ కూడా మా యొక్క కాలనీలో, ఈ రెవెన్యూ కాలనీలో, ఈ అభియాన వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కూడా ఆ ఉపమండలం కూడా ఈ యొక్క సీతారామ లక్ష్మణ సమేత హనుమ సమేత సీతారామ యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోత్సవంగా దివినించి ముందు వేలుగా ఎక్సిరాకి జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అని మనమే కాకుండా మన యొక్క పరివారాన్ని కూడా తీసుకుని వచ్చి ఆశీర్వాదం చేశాం. కూర్చోబెట్టాం. సరే కూర్చోబెట్టడం బాగానే ఉంది కానీ స్వామివారికి మనం ఏం చేస్తున్నాం? మన ఇళ్లలో ఏదో కార్యక్రమం వెళ్ళి కానీ ఏదో భాషలకి ఏదో కార్యక్రమం చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళని, మన యొక్క బంధువుల్ని మనం పిలుస్తామా లేదా? పిలుస్తున్నామా లేదా? అలాగే స్వామివారి యొక్క కళ్యాణం చేసేసరికి స్వామివారికి ఎవరు ఉంటా? స్వామివారి సీతారామ లక్ష్మణ అమ్మలే కాదు కదా. వారి కుటుంబ బంధువులైనటువంటి బ్రహ్మావిష్ణు మహేశ్వరులు ఉన్నారు. వారి యొక్క పరిసరంలో బ్రహ్మగ్రహాలు ఉన్నాయి. వారి యొక్క బంధువులు సూర్యాది నవగ్రహాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రాలు ఉన్నాయి. సప్త ఋషులు ఉన్నారు. వాస్తు ఋషులు ఉన్నారు. బ్రహ్మాల దేవతలు ఉన్నారు. అశ్విని దేవతలు ఉన్నారు. నంది భృంగి ఇవన్నీ దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముక్కోటి దేవతలు వారి యొక్క పరివారమే కదా. అయితే ముక్కోటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఆశ్రయం చేయలే కదా. ఇంటికి ఎవరైతే ఇంట్లో నలుగురు ఉన్నారు ఆ నలుగురికి హెడ్ ఎవరు ఉంటారో ఉంటారా? ఒక ఆఫీసులో ఒక రెండు సెక్షన్ ఒక హెడ్ ఉంటుందా లేదా? హెడ్ ఇస్తే అక్కడ మించినట్టే కాదా? ఇంటికి వచ్చి పేరు పట్టుకుంటారండి. మరి ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు, మన కోడళ్ళు, మన కుటుంబాలతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరితో తల్లిదండ్రులకు పెట్టిస్తే అమ్మా మా ఇంటి యొక్క కార్యం ఉంది కాబట్టి మీ సకుటుంబ బంధు మిత్ర సప్రదాయ సమేతంగా విచ్చేసి మా యొక్క సత్కారాన్ని స్వీకరించండి యొక్క మరి ఇంటికి అందరూ చెప్పిస్తారు. అందరికి చెప్పినట్టు అందరూ తోచుకుని అర్థమయ్యాలా? అదే విధంగా ఈ ముక్కోటి దేవతలు తీసుకొచ్చి ఆవాహన చేయాలని మన వల్ల కాదు కాబట్టి వారికి ముఖ్య దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పరివార దేవతలకు ఎవరైతే భక్తులు ఉన్నారో వారిని మాత్రమే మనము ఆవాహన చేసి అయ్యా మీ ద్వారా మీ యొక్క బంధువులకు సంబంధించి
చేసి ఈ సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా విచ్చేసి మేము చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని చూసి వారిలో కూడా ఆనందంగా మమ్మల్ని ఆనందించి ఆ గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, సర్వత్రా ప్రపంచాన్నంతటి కూడా కష్టాలు ఎక్కడ చూడండి తండ్రి అని చెప్పేసి వారిని ఆవాహన చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాన దేవత అయినటువంటి సీతారామ లక్ష్మణ సమేత వాళ్ళందరినీ పిలిచాం కదా. ఎప్పుడైనా మనం ముందే కూర్చోబెట్టేస్తామంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకునే అని ఎప్పుడు కూర్చోబెడతాం? మన బంధువులు, మన పరివారు, మన స్నేహితులు అందరూ కూడా మండపంలోకి దాసీలు అయిన తర్వాత అప్పుడు కదా సమయానికి ఆ సమయానికి అంటే ముందు ముందు పెట్టేస్తావా? కూతురు ఏమైంది? వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు, మన కోసం వాళ్ళు ఎదురు చూడడం కాదు, వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి, అంతే కదా. అందుచేత ఈ యొక్క కార్యక్రమంలో మరి భాగంగా ఈ రోజు ఈ సీతారామ లక్ష్మణ సమేతమైనటువంటి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నాం కాబట్టి అయ్యా ఇంతవరకు మీ పరివారాన్ని మేమందరం కూడా విచ్చేసి ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఆశీనులే, మీకు ఏ స్థానాలు ఇస్తారో ఆ స్థానాల్లో ఆశీనులే మీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ మమ్మల్ని ఆనందింపచేయాలని చెప్పేసి స్వామివారి ఇప్పుడు ఆ స్థానాలు జరుగుతుంది. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఇప్పుడు ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో సహస్రాలు ఉన్నాయి, కానీ నామనామ తారక మంత్రాలు ఉన్నటువంటి విశిష్టత మరి ఏ మంత్రానికి లేదని చెప్పుకోవచ్చు. ఇచ్చేదంటే నామనామ జపము అంతటి ఉత్కృష్టమైనటువంటిది. నమో నారాయణ లక్షణాల్లో మా నక్షత్రం తీసుకొని రామ అనేటువంటి మహత్తమైనటువంటి అక్షరాలు మనకి ఆ యొక్క వశిష్ఠుల వారి ద్వారా చేశారు. అటువంటి శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క రామనామ జపాన్ని మనం జపిస్తే ఎంతటి శక్తి ఇస్తుందో అక్కడ శక్తి ఇస్తుందో కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి చెప్పండి. శ్రీరామ రామ రామ అని చెప్పండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీ సీతారామ
పంచామృత స్నానం ఏముంటామే దాంట్లో చేతితో బాగా రాష్ట్ర పద్ధతి రెండు అయ్యండి చేయండి శుభముహూర్తకాలే లగ్నాచకాన్వడయత్వా బ్రహ్మణే ఓం పరబ్రహ్మణే మహతే జ్యోతిర్మయ వందయతే తస్మై దేవాది బ్రహ్మణే మనస్పతి చూపిస్తే సీత
పూర్ణాంగన సుందర కోమలాంగి భూగర్భజాతా పునరైకమాతా వధూవరాభ్యామరదో భవంతు శుభోతే సావధాన శుభరత్నే సావధాన శ్రీ సీతారామ కళ్యాణ సావధాన ఓం కళ్యాణంగమనీయ కోమలకరయరాక్షదారోహణో కన్యాదానమునస్తోస్తు ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా కరుణ కటాక్షలపై చల్లవేళ ఉండాలని చెప్పేసి అవి జీవితాల బెల్లాన్ని అమ్మవారికి చూపించి స్వామివారు చూపించి అమ్మవారు చూపించి అలా పెట్టాలి ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రహ్మన్ అయంజ బ్రహ్మణస్పదే ధ్రువంతిర్దస్సా లోకా సమస్తా శుభో భవంతు సర్వే జనా శుభో భవంతు తదః ఆంగరికో దేవతాభక్త్యాః వేదేత్యం వేదే సద్మానం నల్లపూసలు అట్లు చుట్లు దేవున్నాయి అవన్నీ ఏందన్నా స్వామి తల్లి మా అమ్మకి అల్లం లేకుండా కాపాడు తండ్రి చెప్పు అమ్మకి అల్లం లేకుండా అది ఆనంద కపూర ఉత్తర నీరాజనమగల్భయామి నమస్కారోమి. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. Hare
ఇప్పుడు మహాకళ్యాణటువంటి కార్యక్రమం జరిగింది. ఇక్కడ మన యొక్క వివాహాల్లో ఆకల్యం భక్తునారేణ సమజీవన హేతున అంటే భర్తాం శుభగే తం జీవం సదాం శతం జనపడుతుంది. మమ జీవన హేతున ఏంటంటే నేను ఈ యొక్క బంధువులతో జరుగుతున్నటువంటి నా యొక్క సంరక్షణతో నా యొక్క సహధర్మచారిణి నా యొక్క కష్ట సుఖాలలో కూడా యావత్తు మనకి ఇచ్చినటువంటి శరదాంశతం మనకి ఎంతమైతే వయస్సు ఉందో అంతవరకు కూడా మనం ఒకటికి ఇద్దరమైనప్పటికీ ఒకటిగా ఉండి జీవించి కష్టాల పాల్గొనాలి. కానీ దేవతా కళ్యాణానికి మంత్రం దేవనే మాంగళ్యం సంపూర్ణమైన ఇప్పుడు ఆ బొమ్మను తీసి ఆ పాలుగా పెట్టి పండుగ తెచ్చి పాలుగా పెట్టి పాలుగా బాగుంది పెట్టి ఆ బాధకు మధ్యలో పెట్టి ఆ వస్త్రం తర్వాత ఇడ్లీ బిల్లు దాంట్లో పూలు దాంట్లో ఏమంటే వాళ్ళకి అమ్మ మజ్జిగ ఉంది చల్లగా చల్లగా నీళ్ళు ఇస్తే చాలు. అమ్మ అందరూ చూడండి ఒకసారి చూపించారు శ్రీ అంజలీలాం పురుష అంజలీలాం శ్రీయోమే కామః సమృద్ధ్యతాం వశమే కామః సమృద్ధ్యతాం శ్రీ అంజలీలాం పురుషాంజలీలాం క్షీరాబ్ది కన్యా సర్వక్షేషు శశాంకవర్ణః శుభతండురాణాం వధూవరాభ్యాం భవంతు. శ్రీరంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ది కన్యాం. అదే విధంగా తండ్రి గారు ఎవరు ఇరు పక్షుల వారికి కూడా ఇప్పుడు మనం జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు కూడా 7వ కార్యక్రమంలో కాబట్టి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని పాటించి ఉండాల్సిందిగా కోరుతున్నాం. సెల్ఫీలు గట్ట తీసుకోవాలనుకుంటే తర్వాత తీసుకుని శాఖాధ్యాయినే త్రిభువనాధీశాయ కిలానాయకాయ సీతారామంటే శ్రీరామకృష్ణ వారు ఏమంటా తస్మై బ్రహ్మచ బ్రహ్మాచార్యుచ్చింద్రజాం అక్షదైవర సంయత్తం తాంబూలజ్జ సువర్ణకం ఓం బ్రహ్మణే నమః.
ఆ తర్వాత స్వామివారికి మనకి శక్తి మేరకు ఆడపల్లివారు మగపల్లివారు చదివించండి. స్వామివారికి మీరు తోచింది రాముడు చదివించండి, మీరు తోచింది సీతాదేవి చదివించండి. అయ్యా దంపతులు తర్వాత భక్తులు వస్తారు. ఇష్టమని చెప్పారు కదా. సీతారామ కళ్యాణం కోసం సందర్భంగా మీకేం చెప్పండి అయ్యా. అయ్యా క్రమ పద్ధతిలో మీరు అంత డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.